అందరికీ నేను మా భాస్కర్కి సపోర్ట్ కొన్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా చోటాకే నాయుడు గారు ఈ సినిమాకి ఆయనకు కూడా నా సినిమాల్లో భాస్కర్ అని చాలా ఇష్టం. చాలా అందంగా అంటే మంచి మంచి డైలాగ్స్తో అక్కడక్కడ ప్రతి ప్రేక్షకుడు ఒక ఫాదర్ కానీ ఒక కూతురు కానీ ఆ మాటలకి ఎక్కడో ఒక దగ్గర మన లైఫ్లో జరిగే మధ్యలో ఇద్దరి మధ్యలో ఉండే ఆ రిలేషన్కి సంబంధించింది ఇవన్నీ చాలా అందంగా మోల్డ్ అవ్వడం జరిగింది. సో మంచి మ్యూజిక్, ఆల్రెడీ మ్యూజిక్ పాపులర్ అయింది. ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడాలని వెయిటింగ్లో ఉన్నారని మా ఆల్ ఏరియాస్ నుంచి మా వాళ్ళు చెప్తుంటే అది కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. ఈ సినిమా ఫస్ట్ రాజుగారు కథ బాగుంది చేయండి అని చెప్పారు. తర్వాత మళ్ళీ రష్ చూసాక ఈ కథ బాగా చేశారు, ఇంకా కొన్ని మార్పులు చేసి చాలా బాగుంది, చిన్న మార్పులు చేసి చెప్పి అవన్నీ షూట్ చేసి ఆయనకి చూపించాం బాగుందని చెప్పి మొత్తం ఆయనే హ్యాండిల్ చేసి మొత్తం. నమస్కారం. ముందుగా నేను మన విక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే నాకు తమ్ముళ్ళలాగా భాస్కర్ చాలా ఇష్టమైన, నాతో పనిచేసిన నా అసోసియేట్స్ అందరిలోనూ నాకు చాలా ఇష్టమైనడు. ఎందుకంటే తనకి కాదు, లేదు, రాదు ఇలాంటివి తెలియదు, ముందు పని సాధించడం తప్ప. తనకి డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు బెక్కం గారికి ఫస్ట్ కృతజ్ఞత చెప్తున్నాను. అలాగే బెక్కం గారు తీసిన సినిమా చూపిస్తా మామ అనే సినిమాని ఫస్ట్ సినిమా చూసి జడ్జ్ చేసి ఆ సినిమాకి చాలా సపోర్ట్గా నిలిచిన దిల్ రాజు గారు ఈ సినిమా కూడా సపోర్ట్గా ఉండి మా భాస్కర్కి అలాగే బెక్కం గారికి ఎంతో తోడుగా ఉండి ఈ సినిమాకి ఒక గ్లామర్ని, సినిమా మీద అందరి దృష్టి పడేలాగా ఒక మంచి లైట్ తీసుకొచ్చాడు ఆయన. అలాగే మా రాజన్నకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి ఒక మంచి కథనిచ్చిన సాయి, నాకు ఎప్పటి నుంచో తెలుసు సాయి. సినిమా చూపిస్తా మామకి కూడా తన కథ, అలాగే డైరెక్టర్ కథ అయినప్పటికీ తనని ఆ సక్సెస్లో చాలా భాగం ఉంది తనకి. అలాగే ఈ సినిమాకి కథనిచ్చి అలాగే ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు ప్రసన్న అబ్బాయి. అందరికీ నేను మా భాస్కర్కి సపోర్ట్ కొన్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా చోటాకే నాయుడు గారు ఈ సినిమాకి ఆయనకు కూడా నా సినిమాల్లో భాస్కర్ అని చాలా ఇష్టం. దాంతో ఎంత టైట్గా ఉన్నా కూడా తను ఎక్కడ కథలో ఏం చెప్పాలనుకున్నాడో అది ఫోకస్ మిస్ అవ్వకుండా చాలా బాగా చెప్పాడు కథని. విన్నప్పుడు నాకు ఏదైతే అనిపించిందో డబుల్ పాజిటివ్ వీళ్ళు నాకు తీసుకొచ్చి చూపించినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అంటే అనుకున్న కథని కరెక్ట్ చేశారా లేదా అని. సో డబుల్ పాజిటివ్ చూసినప్పుడు ఒక 2-3 సీన్స్ నాకు అనిపించినవి వాళ్ళు చెప్తే, వాళ్ళు టీం అందరూ నాతో డిస్కస్ చేసి మీరు చెప్పింది చేస్తే బాగుంటుంది అనుకొని అది వాళ్ళు చేశారు. చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో చూసినప్పుడు రికార్డింగ్ అయిపోయి మిక్సింగ్ అయిపోయినాడు అని నా సొంత సినిమాలాగే వదిలిపెట్టలేదు. వెళ్ళి డీటెయిల్స్లో కూడా అన్ని రీల్స్ చెక్ చేశాను. సో మళ్ళీ కాపీ రెడీ అయ్యాక కాపీ చెక్ చేశాను. సో ఇవన్నీ ఒక ట్రావెల్, ఆ సినిమాతో అటాచ్మెంట్ పెరగడం వల్ల, దాని తర్వాత సెన్సార్ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, ఇందాకే జస్ట్ దుబాయ్ అండ్ కువైట్లో సెన్సార్ అయింది. అక్కడ నుంచి వాళ్ళ ఫోన్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సినిమా ఇంత బాగుంటుందని. సో ఇంకొక మాకు 36 అవర్స్ వెయిటింగ్. 36 అవర్స్లో తెలుగు ప్రేక్షకులు నేను ఏదైతే కథ విన్నప్పటి నుంచి నేను స్టేట్మెంట్స్గా ఏదైతే ఆడియో ఫంక్షన్లో కానీ అంతకుముందు ప్రెస్ మీట్లో కానీ ఏదైతే చెప్పానో అది వినయ్ కూడా ఆల్మోస్ట్ అదే ఫీల్ అయ్యాడు. ఫస్ట్ 20 మినిట్స్ సినిమాకి సంబంధించిన కథ, దాని తర్వాత అంతా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఒక 5 నిమిషాల కథ, దాని తర్వాత మళ్ళీ అంతా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యి లాస్ట్ 25 మినిట్స్ ఏంటి దానికి ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో జరిగిన, ఆ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన కథని చాలా అందంగా, అంటే మంచి మంచి డైలాగ్స్తో అక్కడక్కడ ప్రతి ప్రేక్షకుడు ఒక ఫాదర్ కానీ ఒక కూతురు కానీ ఆ మాటలకి ఎక్కడో ఒక దగ్గర మన లైఫ్లో జరిగే మధ్యలో ఇద్దరి మధ్యలో ఉండే ఆ రిలేషన్కి సంబంధించింది ఇవన్నీ చాలా అందంగా మోల్డ్ అవ్వడం జరిగింది.
సో మంచి మ్యూజిక్, ఆల్రెడీ మ్యూజిక్ పాపులర్ అయింది. ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడాలని వెయిటింగ్లో ఉన్నారని మా ఆల్ ఏరియాస్ నుంచి మా వాళ్ళు చెప్తుంటే అది కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. సో డెఫినెట్గా 16th రోజు ఈ సినిమాకు చాలా పాజిటివ్, నేను ఊహించిన దానికంటే ఎక్కువ రావచ్చు. నేను బాగుంటుంది అనుకుంటున్నా. మేబీ ఇప్పుడు నాకు కువైట్ నుంచి, దుబాయ్ నుంచి వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే ఇంకా బాగుండేయటానికి నా తల్లిదండ్రులు వినాయక్ గారు కూడా అంతే. నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపి గారికి చాలా రుణపడి ఉంటాను. ఈ సినిమా ఫస్ట్ రాజు గారు కథ బాగుంది చేయండి అని చెప్పారు. తర్వాత మళ్ళీ రష్ చూసాక ఈ కథ బాగా చేశారు, ఇంకా కొన్ని మార్పులు చేసి చాలా బాగుంది, చిన్న చిన్న మార్పులు చేసి చెప్పి అవన్నీ షూట్ చేసి ఆయనకి చూపించాం బాగుందని చెప్పి మొత్తం ఆయనే హ్యాండిల్ చేసి మొత్తం ఆయనే దగ్గర నుండి చూసుకున్నారని. రాజు గారికి కూడా చాలా థ్యాంక్స్. కథ ఇచ్చిన సాయికృష్ణ గారికి, మాట్లాడిన ప్రసన్న గారికి, ఎడిటర్ చోటకే ప్రసాద్ చాలా బాగా హెల్ప్ చేశారు. చోటకే నాయుడు గారు కూడా నేను ఆయన దగ్గర అసిస్టెంట్కి పనిచేశాను. చేసిన అసిస్టెంట్ కూడా ఏ షాట్ చెప్పినా సరే ఆ షాట్ చెప్పి, నేను బాగోపోతే కాదు నువ్వు ఓకేనా కన్ఫర్మ్ నీకు కాన్ఫిడెన్స్ ఉన్నావని అడిగి కూడా మరి అసలు ఒక అసిస్టెంట్ ఒక దానిలో చూడకుండా నేను ఏదైనా సరే చేశారు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చోట గారికి కూడా. డాన్స్ మాస్టర్ విజయ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు కూడా చాలా మంచి మ్యూజిక్ ట్యూన్స్ ఇచ్చారు. ఆర్ఆర్ కూడా చాలా బాగా ఇచ్చారు. లిరిక్ రైటర్స్ కూడా చాలా మంచి లిరిక్స్ రాసి మంచి పాటలన్నీ ఇచ్చారు. అందరికీ చాలా పేరును ఒకవేళ ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. అందరికీ థ్యాంక్స్. సంపాదించుకున్న వినాయక్ గారు, దిల్ రాజు గారు లాంటి గ్రేట్ పర్సనాలిటీస్కి మా సినిమా నచ్చడం నాకు ఎంతో ఆనందం ఉంది. ఇప్పుడే మేము చాలా సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఆనందంలో ఉంది. ఈ ఒక ముక్క షేర్ చేసి. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.